ఇవాళ 'ఆంధ్రజ్యోతి' పేపర్‌ల కొత్త పలుకుతోని కొత్త పలుకొచ్చింది. కొత్త పలుకులో హెడ్‌లైన్ ఏంది? ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తా. నా ఎనుకుంది గదా! ఇది పేపరే. 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో రాధాకృష్ణ గారు రాసినటువంటి కొత్త పలుకు. ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తా అని ఆయన ఏమేం ప్రశ్నలు అడిగిర్రో దాని గురించి మాట్లాడదాం. దాని తర్వాత ఇవాళ ఒక వీడియో విపరీతంగా వైరల్ అయితుంది. తెలంగాణ వచ్చిన కొత్తల కేసీఆర్ గారు మాట్లాడిన వీడియో. ఎందుకు వైరల్ అవుతుంది? దాని గురించి మాట్లాడదాం. ఆత్మగౌరవం గురించి కూడా మాట్లాడదాం. అంతకంటే ముందు ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అట్లనే ఇంకా ఎట్లాంటి వీడియోలు కావాలి, ఎట్లాంటి వాటి మీద మీరు వీడియోలను కోరుకుంటున్నారు అనేది ఒక్కసారి కమెంట్ బాక్స్లలో చెప్పండి. ఖచ్చితంగా దాని మీద కూడా వీడియో చేయడానికి నేను ట్రై చేస్తా. కానీ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోర్రి. కొత్త పలుకు పేరుతోని వాళ్ళ రాధాకృష్ణ గారు రాసినటువంటి వ్యాసంలో ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తా. ఎస్, ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తే. ఎందుకు కాదు కేసీఆర్ సొత్తు? ఎట్లా కాదు కేసీఆర్ సొత్తు? ఇప్పుడు తెలంగాణ కోసం 39 పార్టీలను ఒప్పించి తెలంగాణ కోసం పాజిటివ్గా లేఖలు ఇప్పించినటువంటి నాయకుడు కేసీఆర్. ఎస్, తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తే. ఎందుకు కాకుండా పోతుంది? తెలంగాణ రాష్ట్రం కోసం ఒక రక్తం కూడా చిందకుండా తెలంగాణ ఉద్యమాన్ని నడిపి చాలా రాష్ట్రాలకు, అంతకుముందు ఏర్పడ్డ రాష్ట్రాలకు, ఇక ముందు కొట్లాడాలనుకుంటున్నటువంటి రాష్ట్రాలకు ఒక ఎగ్జాంపుల్ లాగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఎస్, ఖచ్చితంగా కేసీఆర్ గారి సొత్తే అవుతుంది అది. తెలంగాణ అనే పదాన్ని ఆ రోజు అసెంబ్లీలో నిషేధించారు. ఒకరోజు అసెంబ్లీలో మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడాలంటే ఆ ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం ఇట్లా మాట్లాడాలి. కానీ తెలంగాణ అనే పదం నిషేధించబడ్డది అసెంబ్లీలో. ఏ అసెంబ్లీలో అయితే తెలంగాణ అనే పదం నిషేధించబడ్డదో అక్కడ తెలంగాణ అసెంబ్లీ జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అక్కడే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టుకున్నారు. అట్లాంటి తెలంగాణ రావడానికి కారణం ఎవరు? ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవ్వరికి నచ్చినా నచ్చకపోయినా కేసీఆర్ గారు ముందు వరుసలో ఉంటారు అనేది ఒప్పుకోవాల్సిన నిజం. మీకు ఒప్పుకోవడానికి మనసు రాకపోవచ్చు, కానీ తెలంగాణ ప్రజలందరూ ఒప్పుకున్నటువంటి నిజం ఇది. ఎస్, కేసీఆర్ గారి సొత్తు కాక ఎవరి సొత్తు అవుతుంది? ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, 100 ఏళ్ల చరిత్ర ఉంది అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుండా, తెలంగాణకి సానుకూలంగా లేకపోతే, అట్లనే ఇప్పుడు మీరు ఎవరి గురించి అయితే బాధపడుతున్నారో ఆ పార్టీ ఆ రోజు 2 కళ్ళ సిద్ధాంతంతో ఉంటే ఆ పార్టీని ఒప్పించి, మిగతా రాష్ట్రాలలో మాత్రం 1 ఓటు 2 రాష్ట్రాలు అనే దాంతో నుండి తెలంగాణకు వచ్చేసరికి మాత్రం సప్పుడు చేయకపోతే, ఇగో ఈ 3 పార్టీలను కూడా ఒప్పించి మెప్పించి వాళ్ళతోనూ కూడా జై తెలంగాణ అనిపించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తే అవుతుంది. ఇంకా కొన్ని పదాలు కూడా నేను మీకు వినిపిస్తా, ఒకసారి చదివి వినిపిస్తా. దాని తర్వాత వీడియో కూడా ప్లే చేస్తాను నేను మీకు. ఎందుకంటే తెలంగాణ సమాజం చాలా అప్రమత్తతతో ఉండాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లాంటి పాత్రనైతే ఈ పత్రికలు పోషించినాయో మళ్ళా ఒకసారి ఇవాళ అట్లాంటి పాత్రని పోషించడానికి వీళ్ళు సిద్ధమవుతున్నారు. కాబట్టి ఇట్లాంటి దాన్ని మొక్కలోనే మనందరం కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి దాన్ని తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నేను మీకు ఈ విషయాన్ని చెప్తున్నా, దానికోసం ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే ప్రతి వారం దీన్నే మెల్లగా ఒక స్లో పాయిజన్ లాగా తెలంగాణ ప్రజలకు ఎక్కించేటువంటి ప్రయత్నం ఇట్లాంటి పత్రికలు చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఉద్యమం మీద విపరీతమైనటువంటి విషం చిమ్మేటువంటి ప్రయత్నం మీ పత్రిక చేసిందా, చేయలేదా? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ పత్రిక మీద కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలేంది అది కూడా ఒకసారి చూపిస్తాను నేను మీకు. ఫస్ట్ ఇదేంది? ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తా. ఎస్, కేసీఆర్ సొత్తే. కేసీఆర్ సొత్తు కాకపోతే ఎవరు సొత్తు? మరి ఎవరు సొత్తు కావాలి అని మీరు అనుకుంటున్నారు? చెప్పురు కదా, మరి రాయిర్రు కదా. కేసీఆర్ సొత్తు అని రాసిన వాళ్ళు కేసీఆర్ సొత్తు కాదు, ఇగో పలానా ఆయన సొత్తు అని రాయిర్రి. ఎందుకుగా?
దానికి ఎందుకు దాపరికాలు? మీరెవరో సొత్తు, ఎవరిదో సొత్తు ఇది అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు కదా. వాళ్ళ పేరు పెట్టి రాయలేరు డైరెక్ట్గా. ఏమన్నంటే మేము చాలా నిక్కచ్చిగా నిజాలు చెప్తామంటారు కదా. చెప్పుర్రి అట్లనే. మీరు ఎవరు సొత్తు కావాలి అనుకుంటున్నారో, ఎవరు సొత్తు అని మీరు అనుకుంటున్నారో అది రాయరు కదా. మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కి నోటీసులు ఇవ్వడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కినాయి. కేసీఆర్ను విచారణకు పిలవడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడం అని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు అన్నారు. నేను చెప్పిన కదా ఇంతకుముందు అది. ఇంకోటి ఏంటి అంటే ఈయన ఏం చెప్తారు అంటే, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఏర్పాటైన పీసీ ఘోష్ కమిషన్ గతంలో ఆయనను విచారణకు పిలిచింది. అప్పుడు తెలంగాణ సమాజం ఉలిక్కి పడలేదు, కేసీఆర్కు సంఘీభావంగా రోడ్ల మీదకి రాలేదు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్కు ఈ కష్టం ఏమిటని ఆత్మ బలిదానాలకు సిద్ధపడలేదు. ఆ తర్వాత జరిగిన ఇక జూబ్లీహిల్స్ ఎన్నికలు అవి ఇవన్నీ ఏదో రాసిర్రు ఆయన. అంటే ఈ ఈ ముఖ్యంగా ఇవి ఉంటాయి చూసిర్రా, ఇవి చూస్తే అంటే ఒక అబద్ధాన్ని నిజం అని నమ్మించే ప్రయత్నం చేయడం కోసం రాధాకృష్ణ గారు ఎంత కష్టపడ్డారు అనేది అర్థమవుతుంది దీంట్లో. ఇప్పుడు గతంలో ఆయన కమిషన్ విచారణకు వచ్చిర్రు కదా, ఆ రోజు ఎవ్వరు రోడ్ల మీదకి రాలేదా? మీరు చూడలేదా? ఆ రోజు విచారణకు పోయినప్పుడు తెలంగాణ 10 జిల్లాల నుంచి, ఉమ్మడి 10 జిల్లాల నుంచి తెలంగాణలో ఉన్నటువంటి జనాలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చిర్రు. ఆ రోజు కమిషన్ దగ్గర ఆయన హాజరైన దగ్గర మొత్తం ఆడ ఉన్నటువంటి జనాలు మీకు కనవలేదా? లేకపోతే కనిపించి కూడా లేదు అని నమ్మించే ప్రయత్నం ఎవరినన్నా చేస్తుర్రా? అసలు కమిషను విచారణకు వచ్చినప్పుడు కేసీఆర్ గారికి సంఘీభావంగా తెలంగాణ ప్రజలందరూ రాలేదా? చూడలేదా మీరు? ఎందుకు ఇట్లాంటి రాతలు? ఇవాళ ఓ దిక్కు సోషల్ మీడియా జమానా. మీరు ఏది చెప్తే అది, మీరు చెప్పిన దాన్నే నిజమని నమ్మేటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ముఖ్యంగా తెలంగాణలో అసలే లేరు. ఒక్కసారి కమిషన్ రోజు కేసీఆర్ గారు వచ్చిన రోజు కమిషన్ దగ్గరికి జనాలు వచ్చిర్రా లేదా? ఆ రోజు విజువల్స్ చూడరు ఒకసారి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఒకసారి విజువల్స్ చూడండి, వెనక్కిపోయి మీకు కనిపిస్తాయి కదా. ఇంత పచ్చి అబద్ధాలా, ఇంత పచ్చి అబద్ధాలా? ఇంకోటి ఏమంటారంటే ఆయన, దక్షిణ తమిళనాడులో అట ఒక ఆచారం ఉందట. ఎవరైనా చచ్చిపోతే కూలీ కోసం కొంతమంది వాళ్ళ ఇండ్లకు వెళ్ళి తమ ఇంట్లో వాళ్ళు చనిపోయినట్టుగా నటిస్తూ శోకాలు పెడతారు. నిజానికి చనిపోయిన వారితో వాళ్ళకి ఎట్లాంటి బంధుత్వం ఇతరత్ర అనుబంధం ఉండదు. కాసేపు ఏడ్చినట్టు చేసి కూలీ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వాళ్ళు నియమించుకున్న కూలీలు కూడా ఇంచుమించు ఇదే పని చేస్తున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు ఇదే పని చేస్తున్నారట. ప్రతి పార్టీకి ఒక సోషల్ మీడియా ఉంటుంది, ప్రతి పార్టీకి. ఈయనకి పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మీదనే. ఇంకోటి ఏమంటారు, ఇప్పుడు తమిళనాడులో ఒక ఆచారం ఉంది, ఎవరన్నా చచ్చిపోతే శోకాలు పెడుతున్నట్టుగా ఏడుస్తారు, వాళ్ళకి దాళ్ళకి ఏమి సంబంధం ఉండదు అని రాసిర్రు కదా. ఇక్కడ ఇంకోటి కూడా రాయాల్సింది రాధాకృష్ణ గారు, మీరు మర్చిపోయినట్టున్నారు. తమిళనాడులో ఆచారం గురించి రాసిర్రు. తెలంగాణలో కేసీఆర్ గారు ఒక మంచి సంస్కృతికి తెరలేపిరు, మీరు మర్చిపోయినట్టున్నారు. తెలంగాణలో ఉన్న ఆచారాలు, మేము తెలంగాణలోము, తెలంగాణలోనే ఉంటున్నాము అని మాట్లాడితే తెలంగాణలో అయిపోరు. తెలంగాణ ఆత్మ, తెలంగాణ అంటే సోయి, తెలంగాణ అంటే ప్రేమ ఉండాలి. మీకు అది లేదు అనేది, తెలంగాణ అంటే నరనరాన ద్వేషం విద్వేషం ఉంది అనేది మీ ప్రతి అక్షరంలో కనిపిస్తుంది. మీరు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారి ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్లుగా మీ పేపర్లలో వార్తలు రాసి ఇష్టం వచ్చినట్లుగా పార్టీ గురించి రాసినప్పుడు కూడా మీరు తమిళనాడులో ఆచారం గురించి రాసిరు కదా. తెలంగాణలో అవన్నీ కూడా ఏమి పట్టించుకోకుండా కేసీఆర్ గారు మీ పత్రిక ఆఫీస్ కాలిపోయినప్పుడు, అంతకంటే ముందు మీరు తెలంగాణ ఉద్యమంలో చిమ్మిన విషయాన్ని పక్కకు పెట్టి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా బాగుపడుతున్నటువంటి తెలంగాణ పట్ల మీరు విషపు రాతలు రాసిన దాన్ని కూడా పక్కకు పెట్టి, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ రోజు మీకు ధైర్యం చెప్పేందుకు మీ ఆఫీస్కి వచ్చిర్రు కదా. మరి ఆ ఆచారం గురించి ఎందుకు రాయలేరు మీరు? దక్షిణ తెలంగాణలో ఎక్కడో ఉన్న ఆచారం గురించి రాసిరు కదా. తెలంగాణలో మరి ఇంత గొప్ప కల్చర్ ఉంది, ఇంత గొప్పగా నేను విషం చిమ్మినా కూడా అవేమి పట్టించుకోకుండా నేను కష్టాలలో ఉన్నప్పుడు ఆ పార్టీ వచ్చి నాకు వెనకాల నిలబడ్డది అని ఎందుకో రాయలేదు? ఈ ఆచారం ఎందుకో మీకు గుర్తు రాలేదు? ఇంత గొప్ప కల్చర్ ఎందుకో మీకు గుర్తు రాలేదు? మరి అది కూడా రాయాల్సింది కదా. తమ చెడు కోరుకున్నోళ్ళ
ఇంట్లో కూడా ఒక చెడు జరిగితే పోవాలి అనేటువంటి గొప్ప గుణంతోనే ఆ రోజు మీ ఇంటికి వచ్చిరు కదా కేసీఆర్ గారు. మరి ఆయనకు ఉన్నటువంటి దాన్ని ఎందుకో రాయలేరు మీరు? ఇప్పుడు ఎక్కడో తమిళనాడులో ఉన్న ఆచారం గురించి రాస్తుర్రు, తెలంగాణలో ఇంత గొప్పగా ఉంటుంది, మన చెడు కోరుకుంటే కూడా వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఇబ్బంది అయితే తెలంగాణ వాళ్ళు పొయ్యి చూస్తారు, ఇట్లాంటి గొప్ప కల్చర్ తెలంగాణకు ఉంటుంది అని ఎందుకో రాస్తలేరు? మీ పెన్ను ఎందుకో కదులుతలేదాడా? ఒకసారి వైరల్ అవుతున్న వీడియో ఉంది కదా కేసీఆర్ గారు చెప్పిన వీడియో, ఒకసారి అది కూడా ప్లే చేస్తాను నేను మీకు. తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక ఈర్ష, ఒక అసూయ. ఈ రాష్ట్రం ఏర్పడింది అని దీంతో ఒక న్యూనతాభావం కలిగించే ప్రయత్నం ఇక్కడ కొన్ని పత్రికలు చేస్తాం. అయితే పని కట్టుకొని కొన్ని పేపర్లు, అందులో మరి ముఖ్యంగా ఆంధ్రజ్యోతి అనే పేపర్ అధ్యక్ష ప్రతిరోజు విషయం చెప్తాం. క్యాబినెట్ మీటింగ్ లో నేను మంత్రులకు ఆదేశించిన అధ్యక్ష, లూజ్ టంగ్ చేయకండి, కొత్త ప్రభుత్వం ఏర్పడడం, మనం మాట్లాడే విషయాలు బయట లూజ్గా చెప్పకుండా నిర్ణయాలు కావు, నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది, డోంట్ బి లూజ్ అని మంత్రులకు నేను ఆదేశించాను అధ్యక్ష. మొహం సాటేసిన మంత్రులు అంటే క్యాబినెట్లో అయిపోయింది, మీరు పుసవుచ్చని చెప్పినట్టు, లేకపోతే మొహం సాటేసినట్ట. ఏం వార్త అధ్యక్ష? మంత్రులను పట్టుకుని ఇవ్వాలి అధ్యక్ష. ఈ రోజు వారు ఇది ఈ వీడియో చాలా వైరల్ అవుతుంది, మీరు చూసుంటారు. ఇప్పటికీ ఒక 2 నిమిషాల వీడియో, 1 నిమిషం ప్లే చేసిన నేను మీకు. ఇదే తెలంగాణ వచ్చిన కొత్తలో కేసీఆర్ గారు ఆ పేపర్ గురించి మాట్లాడిన మాటలు. ఇగో మీరు ఇట్లా విషం జిమ్ముతున్నారు కాబట్టి, మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ పార్టీ సమావేశాలకు మిమ్మల్ని బాయ్కట్ చేసిరు. మీరేమన్నా డిస్కషన్స్ చేసినా ఏమన్నా చేసినా వాళ్ళ పార్టీ నాయకులు రావద్దని చెప్పారు, వాళ్ళ పార్టీ నాయకులు రామని కూడా చెప్పారు. ఎందుకంటే మీరు పేపర్లలో ఇట్లాంటి రాతలే రాస్తారు, మీరే డిస్కషన్లకి పిలిచి మీ డిస్కషన్లలో ఇట్లాంటి బిహేవియరే చూపిస్తారు. కాబట్టి వాళ్ళు ఎలా మిమ్మల్ని బాయ్కట్ చేసిరు. బీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే బాయ్కట్ చేసిందో తెలంగాణ సమాజం కూడా బాయ్కట్ చేసే పరిస్థితి వస్తుంది ఇట్లానే రాస్తే కనుక. మీరు ఎవరి కోసమో రాయొచ్చు, ఎవరి కోసమో రాస్తారు, దాన్ని నేను ఎవరి కోసం రాస్తలేను లేకపోతే దేనికోసమో అనే ఒక ముసుగు వేసి లేనిదాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా, కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే ఆయన ఒకటి చెప్తారు, మసిబూసి మారేడుగాయ చేసుడు అని అంటారు చూసినావా, అట్లా చేసే ప్రయత్నం చేస్తారు. కానీ తెలంగాణ ప్రజలంత అమాయకులు ఏం కాదు. తెలంగాణ ఉద్యమంలో మీరు ఏ పాత్ర పోషించిరో మళ్ళా ఒకసారి ఇవాళ అట్లాంటి పాత్ర పోషించేందుకు రెడీ అవుతున్నారు అని తెలంగాణ సమాజం ఆల్రెడీ అర్థం చేసుకున్నది. ఇంకా నయం, వీళ్ళ ముసుగులని ఇప్పుడో తొలగించారు. ఇంకా 3 ఏళ్ళు ఉంది, 2-2.5 ఏళ్ళు ఉంది ఎన్నికల కోసం. కాబట్టి ఇక మీరు ఇట్లా రాస్తూ ఉంటే తెలంగాణ వాళ్ళకి అర్థమైపోతుంది, తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. మీ ముసుగు ఇంకా కొంచెం లేటుగా కనుక తీసుకుంటే కనుక ఇబ్బంది అవుతుండే. కానీ ఇప్పుడే తీసుకున్నారు కాబట్టి మీరు ఎవరి ప్రయోజనాల కోసమని మీరు తెలంగాణ ఆత్మ గౌరవం మీద మాట్లాడుతున్నారో అర్థమవుతుంది తెలంగాణ ప్రజలకు. అర్థం చేసుకునేంత అమాయకులు ఏం కాదు. కానీ మళ్ళా ఒక్కసారి తెలంగాణ సమాజం చెప్తుంది ఏంటి అంటే, ఆత్మ గౌరవం కేసీఆర్ సొత్తు కాదు అని ఎవరు అనుకుంటలేరు. ఎస్, సొత్తే. తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడిగా, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి నాయకుడిగా, తెలంగాణ కోసం అడ్డం పడ్డటువంటి పార్టీలను ఒప్పించి అడ్డుకున్నటువంటి పార్టీలతోనే జై తెలంగాణ అనిపించినటువంటి నాయకుడిగా కేసీఆర్ సొత్తు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. మీరు కూడా గుర్తుంచుకోర్రి, గుర్తుంచుకుంటే మంచిగా ఉంటుంది.